హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు సైకాలజీలో బిట్స్ చూద్దాం, మోడల్ పేపర్ బిట్స్. ఫస్ట్ వన్, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. ఆప్షన్ 1 మూర్తిమత్వం, ఆప్షన్స్ 2 ప్రజ్ఞ, 3 సహజ సామర్థ్యం, 4 విస్మృతి. ఆన్సర్ ఏంటంటే ప్రజ్ఞ. సెకండ్ ఆప్షన్ ప్రజ్ఞ. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత ఏది? నాలుగింటిలో సరికాని జత ఏంటి అంటే ఫస్ట్ వన్. మిగతా అన్నీ కరెక్టే. స్వీయ నేర్పులు, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, సాంఘిక నేర్పులు, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఫోర్త్ వన్ కూడా కరెక్టే. కళల్లో నేర్పులు, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కరెక్ట్. ఈ 3 రాంగ్ వన్ వచ్చేసి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ. కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏంటి అంటే సృజనాత్మకత. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి హిందీ ప్రశ్నను మొదట 25 ప్రయత్నములలో నేర్చుకొని రెండవసారి నేర్చుకునే అప్పుడు 18 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. అయినా ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన ఎంత? ఇది క్యాలిక్యులేషన్ అండి. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదండి పొదుపు గణన సూత్రం. ఏంటంటే అసలు ప్రయత్నము మైనస్ పునరభ్యసన ప్రయత్నం బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది పొదుపు గణన సూత్రము. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో మీకు గుర్తుందా అండి? హిందీ ప్రశ్న మొదట ఎన్ని ప్రయత్నాలలో నేర్చుకున్నాడండి? అసలు ప్రయత్నాలు ఎన్ని? 25. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని అంటే 18 బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 25 ఇంటూ సూత్రం ఏంటి మనకు? 100. ఇప్పుడు 25లో 18 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 7. ఇక్కడ 25 ఉంది కాబట్టి అలానే 25 వేసుకుంటాం ఇంటూ 100. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలండి. 25 4 100. ఓకే, ఇప్పుడు ఎంత మిగిలింది? 7 అండ్ 4. ఇక్కడ ఇంటూ ఉంది కదండి, ఈక్వల్ చేద్దాం. 7 4 28. ఆన్సర్ ఇస్ 28. 7 4 28. ఆన్సర్ 28. క్యాలిక్యులేషన్ చూసారు కదండి. ఆన్సర్ ఏంటి? 28. సెకండ్ ఆప్షన్. 28% పొదుపు గణన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయాన్ని పూర్తిగా అవగాహనతో, అర్థంతో, ఎందుకు, ఏమిటి అనే విచక్షణతో ఒక క్రమంలో ఆలోచనలు చేస్తూ అభ్యసించి స్మృతి పదంలో జ్ఞాపకం ఉంచుకోవడం ఏ రకమైన స్మృతి అని అడిగారండి. అంటే ఇక్కడ చెప్పారు కదండి, అవగాహనతో, అర్థంతో అంటే ఏంటి అంటే తార్కిక స్మృతి. ఇదేంటి? తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్ చూడండి, బాధాకరమైన అనుభూతులు, ఆలోచనలను అణిచివేయడమే. బాధాకరమైన అనుభూతులను, ఆలోచనలను అణిచివేయడం ఏంటి అంటే దమనం. మీకు ఐడియా ఉంది కదండి, రక్షక తంత్రాల్లో ఏదైనా మనకు బాధ వస్తే దాన్ని మర్చిపోతారు. ఎలా మర్చిపోతారంటే వాళ్ళంతటి వాళ్ళే మర్చిపోతారు. అందుకే దాన్ని దమనం అంటారు. నెక్స్ట్, మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారు? మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటారంటే పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, మనోసాంఘిక వికాస దశలలో పాఠశాల దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమశీలత అండ్ న్యూనత. నెక్స్ట్ వన్, బ్రూనర్ బోధన సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. క్వశ్చన్ బాగా చదవండి. పేర్కొనబడని అంటే
కానీ అని పేర్కొనబడని అంశం ఏంటి అంటే అవధానం పేర్కొనబడలేదు. లాస్ట్ వన్, వరుణ్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు. ఇక్కడ ఏంటి, వరుణ్లోనే లోపాలు ఉన్నాయి కాబట్టి లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు అంటే వ్యక్తంతర్గత భేదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.